అన్నట్టుగా అనుకుంటే. మరి ఉత్తరం చూద్దామండి. బాపట్ల నుంచి సువర్ణ రాస్తున్నారు, సంధ్యావందనం ఎలా ఆచరించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సంధౌ భవ సంధ్య, రాత్రి వెళ్ళిపోయి పగలు రావడానికి ఈ రెంటికి మధ్యలో ఉండే కాలాన్ని సంధికాలం అంటారు. ఆ సంధికాలంలో చేయబడేటటువంటి పూజే సంధ్యా పూజ అవుతుంది. అప్పుడు చేసే వందనం నమస్కారమే సంధ్యా వందనం అవుతుంది. అలాగే పగలు వెళ్ళిపోయి రాత్రి ప్రారంభమయ్యే ఆ మధ్యకాలంలో ఉండేది కూడా అది సంధి. అటువంటి సంధౌ భవ సంధ్య, ఆ సంధికాలంలో చేసేటటువంటిది వందనాన్ని చేస్తే అది సంధ్యా వందనం. అలాగే పగలు సగం గడిచాక మళ్ళీ సాయం సగం దానికి వచ్చాక ఈ మధ్యకాలంలో పగలు సాయంకాలం మధ్యలో వచ్చేటటువంటి అహనం యొక్క మధ్య భాగం, అహనం అంటే రోజు యొక్క మధ్య భాగం మధ్య అహనంలో అది కూడా సంధి. కాబట్టి సంధౌ భవ సంధ్య. అటువంటి సందర్భంలో ఏ సూర్యుడు మనకు కనిపిస్తున్నాడో ఆయన్ని సవితృదేవతగా ఆరాధిస్తూ చేసేటటువంటి వందనాన్ని సంధ్యావందనం అంటారు. సవితృదేవత అంటే ఏమిటి? సూర్యుడు కేవలం ఎండని మాత్రమే ఇస్తాడు అని అనుకుంటే పొరపాటు. సూర్యుడు 12 ఇస్తాడు మనకి. అంచేతనే ద్వాదశ ఆదిత్యులు అన్నారు. ద్వాదశ ఆదిత్యులు అంటే 12 మంది సూర్యుడు ఉండాలా ఉంది, నెలకు ఒకటి వస్తాలా ఉంది. ఓహో ఈవేళ జూన్ కాబట్టి ఫలానాది కాబట్టి 6వ సూర్యుడు వస్తున్నాడు అనమాట. ఈవేళ మార్గశీర్షం కాబట్టి ఇన్నో నెల కాబట్టి అది కాదు అర్థం. ఒకే సూర్యునిలో 12 లక్షణాలు ఉంటాయి. ఒక కిరణం స్త్రీ యొక్క గర్భంలో దాగినటువంటి శిశువుకి ఎంత వేడిని ఇస్తే ఆ శిశువు వృద్ధి చెందుతాడో అంతే వేడిని ఇచ్చేటటువంటి ఉష్ణ విధానాన్ని కలిగి ఉంటుంది. ఒక కిరణం నేల మీద ఉండేటటువంటి సముద్ర జలాన్ని పీల్చగలిగి అక్కడి దాకా పంపించగలిగి వాయు రూపంలో మేఘాన్ని ఏర్పాటు చేయగలిగిన శక్తి కలిగి ఉంటుంది. ఒక కిరణం భూమి లోపలికి వెళ్ళి అక్కడుండేటటువంటి జలాన్ని పైకి రప్పించి వేసంకాలంలో వృక్షాలన్నింటినీ చక్కగా చిగిర్చేలా చేసి మనకి వసంతకాలాన్ని ఏర్పాటు చేసేది అవుతుంది. ఇలా మొత్తం 12 లక్షణాలు ఉంటాయి ఒక సూర్యకిరణానికి. ఆ 12లో ఒకటి బుద్ధిని ప్రచోదనం వికసింపజేసే లక్షణం. అటువంటి బుద్ధిని ప్రచోదనం చేసేటటువంటి ఏ సవితృదేవత యొక్క కిరణం ఉందో ఆ కిరణాన్ని మేము ధ్యానిస్తున్నాం, మాకు ఆ విధమైనటువంటి బుద్ధిశక్తిని ఇవ్వవలసింది అని ప్రార్థిస్తూ చేసేటటువంటి సంధి కాలాల్లో చేసే వందనం సంధ్యా వందనం. చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. దాదాపు 5-6 గంటల సేపు సంధ్యావందన మంత్రాన్ని వివరించుకోగలిగినటువంటి శక్తి ఉన్న అద్భుతమైనటువంటి మంత్రము. ఉత్తర ప్రక్రియ కూడా. సంధ్యావందనం అంటే ఆ మంత్రం ఒకటి చదివేయడం కాదు, అంతకు ముందు ఉంది, అంతకు తర్వాత ఉంది. పూర్వాంగం పరాంగం 2 ఉన్నాయి, మధ్యలో మంత్రం ఉంటుంది. ఈ మొత్తం అంతా వివరించుకోవడానికి అన్ని గంటలు పడుతుంది. చాలా చక్కటిది సంధ్యావందనం. బుద్ధిశక్తిని బాగా విజృంభింపజేయగలిగింది. కొత్త ఆలోచనల్ని కలగజేసేది. నవ ఉన్మేషశాలిని ప్రతిభ అంటాడు అలంకారికుడు. కొత్తదైన ఆలోచనలన్నింటినీ అలా విప్పారేలా చేయగలుగుతుంది బుద్ధికి. దాన్ని ప్రతిభ అంటారు. ఆ ప్రతిభని ఇప్పించగలిగిన శక్తివంతుడు సూర్యుడు. ఆ సూర్యునికి ఉన్నటువంటి శక్తి సవితృశక్తి. ఆ సవితృశక్తి సంధ్యావందనం ద్వారా కలుగుతుంది. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.